ఉదాత్తమైన రెక్కల మాటున ఉన్నప్పుడు మానవుడు భద్రంగా ఉన్నానని, కాపాడేవారు ఉన్నారనే అభయం అనుభూతి చెందుతాడు. అతనిలో జ్ఞానజ్యోతి వెలగనంత కాలం అతని మహోత్తమమైన ఆవిష్కరణలన్నీ అతనికి అత్యంత దుర్భేద్యమైన అవరోధాలు అవుతాయి. అతనిని వస్తు ప్రపంచంలోకి ఈడ్చే ప్రతి ఒక్క ఆకర్షణ మరొక చిక్కుముడి అయి కూర్చుంటుంది. తర్వాత ఆ చిక్కుముడి అతనే విప్పాలి. తన సనాతన గతానికి అతనిది విడదీయరాని అనుబంధం. అతను నిరంతరం తన అంతరంగ దివ్యత్వం సమక్షంలో ఉంటాడు. దానిని వదిలించుకోలేడు. ఇది తెలియని అజ్ఞానంలో అతను ఉండకూడదు. తన లౌకిక బంధాలను, భౌతిక భారాలను అతను తన అంతరాత్మకు వదిలివేయాలి. అప్పుడు అతనికి ఓటమి ఉండదు. పరమశాంతిలో జీవించి నిర్భయమైన రాజసంతో నిష్క్రమించాలి అంటే ఈ పని చేయాలి. తన అసలు స్వరూపం ఒకసారి చూసిన వ్యక్తి మరొకరిని ఎన్నటికీ ద్వేషించరు. ద్వేషాన్ని మించిన పాపం లేదు. రక్తం చెందిన దేశాల విషాదాన్ని మించిన దుఃఖం లేదు. అది చేసిన వారిని తిప్పికొడుతుందన్న సత్యాన్ని మించిన నికరమైన ఫలితం మరొకటి లేదు. ఆయన దృష్టి నుంచి ఎవరూ తప్పించుకొనలేకపోయినా మనిషి చేసే అకృత్యాలను గమనించడానికి భగవంతుడు స్వయంగా నిల్చొని కాపలా కాస్తాడు. వారి చుట్టూ విషాదంలో మూలుగుతున్న ప్రపంచం పడి ఉన్నది. అయినా ఉదాత్తమైన శాంతి వారి అందరికీ అందుబాటులో ఉన్నది. విషాదంలో నలిగిపోయి సంశయాలతో ఛిద్రమై అలసిపోయిన మనుష్యులు జీవితంలోని చీకటి బాటల్లో ఎదురుదెబ్బలు తింటూ దారి దేవులాడుతూ ఉన్నారు. వారి ముందర పరిచిన రాళ్ల మీద ఉజ్వలమైన వెలుగు నడయాడుతుంది. మనిషి తన తోటి వ్యక్తుల ముఖాలను కేవలం పగటి వెలుతుల్లో కాక వారిలోని దివ్యశక్తుల వెలుగులో చూడగలిగిన నాడు మనుష్యులు దేవుడని పిలిచే ఆసక్తి అందరి గుండెల్లోనూ నెలకొని ఉన్నదని, ఆ గౌరవ మర్యాదలతో వారిని ఆదరించిన నాడు ఈ ప్రపంచంలో ద్వేషం నశించుతుంది.